రైట్ పవన్, సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని ఎదుర్కొందని చెప్పాలి. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దానికి దక్కలేదు. సో ఈ నేపథ్యంలో ఈ ఓటమికి కారణం జగన్ చుట్టూ ఉన్న అధికారులే కారణం అని చెప్పేసి వైసీపీ అభ్యర్థులు వారు చెప్పడం జరుగుతోంది. అండ్ ఎవరైతే గెలిచారో ఆ గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా కనీసం ఇప్పుడు వచ్చి జగన్ ని కలిసిన ప్రస్తావన అయితే రాలేదు. రైట్, మీరు అంటున్నట్టుగానే ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిచిన ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు వీళ్ళు మర్యాద పూర్వకంగా కూడా జగన్మోహన్ రెడ్డిని కలవలేదు. సో పూర్తిగా ఈ బాధ్యత అంతా తన వల్లే ఈ విధంగా జరిగింది అంటూ కూడా చాలా సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అభ్యర్థులకు సంబంధించి చూస్తే సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవానికి జగన్, ఆయన చుట్టూ ఉన్న కోటరీ, సీఎం కార్యాలయ అధికారులే కారణమని ఓటమి పాలైన వైసీపీ అభ్యర్థులు రగిలిపోతున్నారు. కొందరు సీఎంఓను తప్పుపడుతుండగా మరికొందరు జగన్మోహన్ రెడ్డి వైఖరే ఈ దుస్థితికి కారణమని మండిపడుతున్నారు. మంగళవారం జక్కంపూడి రాజా నేరుగా సీఎం మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డిపైనే ధ్వజమెత్తారు. మరోవైపు వైసీపీ ముఖ్య నేతలెవరూ తాడేపల్లి వైపు చూడడం లేదు. చివరికి గెలుపొందిన 10 మంది అభ్యర్థులు కూడా జగన్ను మర్యాదపూర్వకంగా కలవలేదు. తాడేపల్లి పేరు చెబితేనే ముఖం చిట్లిస్తున్నారు. జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ టి వినోద్ కుమార్ పిటిషన్ను రిజిస్టర్ చేసి విచారణ చేపడుతుంది. ఏపీ మాజీ సీఎం జగన్ రెడ్డికి సంబంధించి 130 డిశ్చార్జ్ పిటిషన్లు పరిష్కారం కాలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. వీటి పరిష్కారానికి నిర్ణీత గడువు విధించిన చివరి తేదీని తీర్పు వెలువడలేదని రికార్డు చేసింది. కేసులో 2023 నవంబర్ 24 తర్వాత ఎలాంటి తీర్పులు వెలువడలేదు అని పేర్కొంది. ఇక ప్రజాప్రతినిధుల కేసులను వేగవంతంగా విచారించడానికి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఆయా ప్రత్యేక కోర్టులకు పంపాలని రిజిస్ట్రీకి నిన్న స్పష్టం చేసింది. ఇవి తమ ఆదేశాలు కాదని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలుగా గుర్తించాలని హెచ్చరిక స్వరంతో కూడా పేర్కొన్న పరిస్థితి. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు తాము కేవలం ప్రజాప్రతినిధుల కేసుల విచారణను పర్యవేక్షిస్తున్నామని వ్యాఖ్యానించింది. ఇక కేసులు వేగంగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. హైకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో నాంపల్లి సిబిఐ కోర్టులో ఉన్న జగన్ అక్రమస్తుల కేసులో విచారణ వేగవంతమయ్యే అవకాశం ఏర్పడిందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందే. సత్య, జగన్ కేసులో విచారణ వేగవంతం చేయాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ అయినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డికి అంతా బాగానే ఉంది. కాలం కలిసినప్పుడు తాడే పామై కరుస్తుంది అన్నట్టు ఒక్కొక్కటి ఇప్పుడు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అటు పార్టీ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అధికారంలో ఉండగా ఒక్క పల్లెత్తు మాటల్ని ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు నేరుగా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూస్తూ విమర్శలకు దిగుతున్నారు. ముఖ్యంగా ఈస్ట్ గోదావరి అధ్యక్షుడిగా ఉన్నటువంటి జక్కంపూడి రాజా ఇప్పటికే దీనిపైన తీవ్రంగా స్పందించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఎమ్మెల్యేలకు లేకపోవడం, సీఎంఓ కార్యాలయ అధికారులే మొత్తం అన్ని తానే చూసుకోవడం వంటి కార్యక్రమాలే ప్రస్తుతం ఈ ఓటమికి కారణం అని చెప్పేసి వారంతా కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎమ్మెల్యేలను ఎంపీలను ఏనాడు పట్టించుకోలేదు. సంక్షేమం అనే పదాన్ని తానే కనిపెట్టినట్టుగా ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారని కూడా ఆయన తీవ్రంగా విమర్శించిన పరిస్థితి అయితే ఉంది. నిజానికి సంక్షేమ పథకాలను ఆద్యులుగా ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు ఉంటే అంతా తన గొప్పగా తాను వచ్చాక సంక్షేమం వచ్చినట్టుగా చెప్పడం కూడా ప్రజలు గుర్తించారని చెప్పి చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. సీఎంఓ అదేవిధంగా తన చుట్టూ ఉన్న కోటరీనే సీఎం నమ్ముకోవడం వల్లే ఈ ఘోర పరాభవం వచ్చిందని చెప్పి జక్కంపూడి రాజా ఇప్పటికే మీడియా ముఖంగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు నిన్న ఉదయం మనం తాడేపల్లి సీఎం ప్యాలెస్ కు వెళ్లడం జరిగింది. అక్కడ చూస్తే కనుక ఒక ఎమ్మెల్యే గాని పార్టీ సానుభూతి పరులు కానీ ఎవరూ కనిపించలేదు. మొత్తం నిర్మానుష్యంగా మారిపోయింది. అభ్యర్థులు గెలిచిన అభ్యర్థులు కూడా ఇప్పటి వరకు సీఎంతో కలవలేదు. అటు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ గెలిచిన వారు కూడా కలవని పరిస్థితి అయితే ఉంది. సిఎల్పి సమావేశం పెట్టాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇమీడియట్ గా డేట్ అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఇప్పటి వరకు అటువంటి చర్యలేమి మనకు కనిపించిన దాఖలాలు అయితే లేవు. మరోవైపు ముఖ్యమంత్రిగా ఉండగా కేసుల నుంచి తప్పించుకు తిరిగిన జగన్ కు ఇప్పుడు పెను సవాలు ఎదుర్కానుంది. ముఖ్యంగా జగన్ పై ఉన్నటువంటి కేసుల్లో 130 డిశ్చార్జ్ పిటిషన్లు ఇంతవరకు పరిష్కారం కాలేదు. కాబట్టి ఈ కేసుల్లో నవంబర్ 24, 2023 తరువాత తీర్పులే లేవని కూడా తెలంగాణ హైకోర్టు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. తాము ఇస్తున్న మార్గదర్శకాలు
సుప్రీంకోర్టు మార్గదర్శకాలు రిజిస్ట్రీని ఖచ్చితంగా తెలంగాణ హైకోర్టు ఆదేశించిన పరిస్థితి, ముఖ్యంగా తెలంగాణ సిబిఐ కోర్టులో ఉన్నటువంటి జగన్ పిటిషన్లను వేగవంతం చేయాలని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా భారీ ఎత్తున ఈడీ కేసులు, అదేవిధంగా సిబిఐ నమోదు చేసిన కేసుల్లో ఆయన పైన విచారణ గత కొంతకాలంగా నిలిచిపోయింది. ఈసారి ఇప్పుడు ముఖ్యమంత్రిగా లేని నేపథ్యంలో ఆయనే స్వయంగా ఈ కేసులకు సంబంధించి కూడా హాజరు కావాల్సి ఉంటుందని న్యాయ